పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోవడం, మాట చూపు లేకపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలా శరీరమంతా చచ్చుబడిపోయేలా చేసే పక్షవాతం కాకుండా కేవలం ముఖ కండరాల్ని మాత్రమే దెబ్బతీసే పక్షవాతం కూడా ఉంది. దాని పేరే ఫేషియల్ పాల్సీ. తలభాగంలో ఉండే క్రేనియల్ నరాల్లోని 7వ నెంబర్ క్రేనియల్ నాడి దెబ్బతిన్నప్పుడు ముఖంలో కండరాలన్నీ చచ్చుబడిపోతూ ఉంటాయి. ముఖంలో కండరాలను, నోటిని, మాటను, నవ్వును దెబ్బతీసే ఫేషియల్ పాల్సీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్ పాల్సీ అంటే ఏంటి? ఫేషియల్ పాల్సీ అంటే ఫేస్కి సంబంధించిన పారాలిసిస్. ఫేస్ అంటే ముఖంకి సంబంధించిన వీక్నెస్. యూజువల్గా సాధారణంగా ఒక సైడ్ వస్తుంది, ఒక వైపు వస్తుంది. ఫేషియల్ పాల్సీ ఎందుకు వస్తుంది? ఫేషియల్ పాల్సీకి రకరకాల కారణాలు ఉంటాయి. అది బ్రెయిన్లో స్ట్రోక్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్లో ఫేస్కి సంబంధించిన ఏరియాలో అంటే బ్రెయిన్కి సంబంధించి ఎట్లా ఉంటుందంటే అండి, చెయ్యి కదిలించాలన్నా, కాలు కదిలించాలన్నా, ముఖ కవళికలకి కూడా ఏరియా ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. బ్రెయిన్లో ఈ భాగానికి ఫేస్, ఈ భాగానికి చెయ్యి, ఈ భాగానికి కాలు అన్నట్లు రిప్రజెంటేషన్ ఉంటుంది. సో అలా ఫేస్కి సంబంధించిన ప్రదేశంలో ఏమైనా కణితులు, గడ్డలు, లేకపోతే చిన్న చితక ఇన్ఫెక్షన్స్, ఆ ఏరియాలో ఏమన్నా మెదడు చుట్టూతా ఉండే పొరల గట్టిగా వాపు, ఇలాంటి రకరకాల కారణాలతో కూడా ఫేషియల్ పాల్సీ రావచ్చు. ఇవేవి కాకపోతే మెదడులో డిమైలినేషన్ అంటాం. మెదడు నరాల చుట్టూతా ఉండే పొరలు కరిగిపోవడం వల్ల రావచ్చు. లేకపోతే ఫేషియల్ నరం మెదడు నుంచి, ఆ భాగం నుంచి ఒక నరం చొచ్చుకుంటూ వచ్చేస్తుంది. ఆ నరానికి సంబంధించిన వాపు మెదడు లోపల కావచ్చు, మెదడు నుంచి బయటకు వచ్చే ట్రాక్లో కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వచ్చే ఏరియాలో కూడా కావచ్చు. ఎక్కడైనా నరం వాపు రావడం ఎర్లీగా, చాలా ప్రాక్సిమల్గా ఆ నరం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ మైలిన్ పొర కరిగిపోవడం వల్ల కావచ్చు. ఈ రకరకాల కారణాల వల్ల ఫేషియల్ పాల్సీ వస్తుంది. దీంతోపాటు కొన్ని అదర్ కేసెస్ అంటే సార్కాయిడోసిస్ అంటాం. సార్కాయిడోసిస్లో ఏమవుతుందంటే ఉట్టిగా నరాలే వాస్తుపోతూ ఉంటాయి, నరాల ఇన్ఫ్లమేషన్. అలా సార్కాయిడ్ లాంటి కేసెస్లో కూడా ఫేషియల్ పాల్సీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్లో రావచ్చు. బెల్స్ పాల్సీ, ఫేషియల్ పాల్సీ, ట్రైజెమినల్ న్యూరాల్జియా, వీటి మధ్య తేడాలేంటి? ఫేషియల్ పాల్సీ కండకి సంబంధించింది. పాల్సీ అంటే పారాలిసిస్ అంటే వీక్నెస్ ఎందుకు వస్తుంది? కండ పనిచేయకపోవడం వల్ల. కండ పనిచేయకపోవడం పైనుంచి కండ వరకు ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఫేషియల్ పాల్సీలో, బెల్స్ పాల్సీలో 7th నర్వ్ అంటే ముఖానికి సంబంధించి, హెడ్కి సంబంధించి కొన్ని నర్వ్స్ ఉంటాయి. దానిలో కౌంట్ ఉంటుంది. 1 నుంచి నెక్ వరకు చూసుకుంటే, టంగ్ వరకు చూసుకుంటే 12 నరాలు ఉంటాయి. ఇది 7వ క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. వీక్నెస్, బెల్స్ పాల్సీ 7th క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. అదే ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే 5th క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే పెయిన్, విపరీతమైన పెయిన్. చాలా క్యారెక్టరిస్టిక్గా పేషెంట్స్ చెప్తారు, షాక్ కొట్టినట్టే ఉంటుంది. అలా అప్పుడప్పుడు కొన్ని సెకండ్స్ పాటు షాక్ వస్తుంది పోతుంది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఈ షాక్స్ ఎక్కువ వస్తుంటాయి. అంటే మనం బ్రష్ చేసినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు వాటర్ తాగినప్పుడు, ఏదైనా ముద్ద నవ్వులుతున్నప్పుడు, ముద్ద బుగ్గలో తగులుతున్నప్పుడు, హై కాలర్ తగిలినప్పుడు, షేవ్ చేసినప్పుడు, ఈ ఏదైనా కోల్డ్ చాలా చల్లగా తగులుతున్నప్పుడు స్పష్టంగా పెయిన్ ఎక్కువైపోతుంటుంది, ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. షాక్ అసలు ఎంత భరించలేనంత వస్తుందంటే పేషెంట్స్ అసలు ఏడ్చేస్తారు. ఏడవడంతోనే ఉంటుంది ఆ పెయిన్, ఏడుస్తూనే వస్తారు. అది ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే పెయిన్. అది ట్రైజెమినల్ అంటే 5th క్రేనియల్ నర్వ్. సో 5వ నరం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, న్యూరాలజిక్ పెయిన్ రావడం వల్ల వచ్చే సిమ్టమ్స్ని మనం ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటాం. ఫేషియల్ పాల్సీని ఎలా నిర్ధారించుకుంటారు? ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి చేస్తాం? ఫస్ట్ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటే, HIV కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మళ్ళీ వస్తున్నాయి అంటే వేరే ప్యానలే ఉంటుంది, అవి చూసుకుంటాం. దాని తర్వాత నరానికి సంబంధించి ఫేషియల్ నర్వ్ ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి నర్వ్ కండక్షన్ చేయొచ్చు. ఫేషియల్ నర్వ్కే నర్వ్ కండక్షన్ చేయొచ్చు, నరాల పరీక్ష అది చేయొచ్చు. ఎంత రికవరీ ఉంటుంది అనేది, అసలు రికవర్ అవ్వట్లేదు, నెల కూడా అయిపోయింది, ఫస్ట్ ఎలా ఉన్నారో ట్రీట్మెంట్ ముందు ఇప్పుడు కూడా అలాగే ఉంది, రికవరీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి డైరెక్ట్గా ఫేషియల్ మసిల్స్లో కూడా కండ పరీక్ష, EMG చేసేస్తాం, సూది పరీక్ష చేస్తాం, ఇది చేయొచ్చు. MRI చేసుకొని ఫేషియల్ మసిల్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఏరియా బ్రెయిన్లో ఎక్కడైతే భాగం ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఏరియాలో ఇంకేమన్నా ఉన్నాయా
అని చూసుకొని ఎంఆర్ఐ నార్మల్ ఉంది, క్లియర్గా ఉంది అంటే మాత్రమే దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఫేషియల్ పాల్సీకి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఏం చేస్తాము, అసలు ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఎన్ని నెలల్లో రికవర్ అవ్వచ్చు, యాంటీవైరల్స్ కొన్ని వాడతాము. దాంతోపాటు స్టీరాయిడ్స్, వాపు అని చెప్తున్నాం కదా, వాపు తగ్గడానికి స్టీరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. స్టీరాయిడ్ అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా ఇది షార్ట్ కోర్స్ ఇస్తాం, గట్టిగా 10 రోజులు ఇస్తాం. సో దీనివల్ల మీకు ఉపయోగమే ఎక్కువ తప్ప స్టీరాయిడ్ తీసేసుకున్నాం 10 రోజులు తీసేసుకున్నాం ఏదో అయిపోతుంది అని భయపడితే జీవితాంతం ముఖం కవళికలు లేకుండా అయిపోతుంది. కొంతమందికి లక్కీగా స్పాంటేనియస్గా అంటే ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా రికవరీ రావచ్చు. కొంతమందికి మాత్రం రికవరీ రావాలి అంటే చాలా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, నెలల తరబడి ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తాము అనేది మేము నిర్ధారించుకుంటాం. కాబట్టి ఇమీడియట్గా పేషెంట్ రావాలి. అండ్ ప్రోగ్నోసిస్ కూడా మేము మాట్లాడుతున్నప్పుడు లిటరేచర్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ట్రీట్మెంట్ రెస్పాన్స్ బాగా వస్తుంది అని చెప్పడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోగ్నాస్టిక్ ఇండికేటర్ మొదటి వారంలో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా లేదా, ఆ మొదటి వారంలో కూడా ఎంత ఎర్లీగా మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. వాపు ఉన్నప్పుడే ట్రీట్మెంట్ పనికి వస్తుంది. అట్లీస్ట్ మనకు తెలియలేదు, దాని తర్వాత అట్లీస్ట్ 1 వీక్ లోపల వచ్చినారన్నా ఎంతో కొంత మేనేజ్ చేయగలం. మీ రెస్పాన్స్ సుమారుగా 6 నెలల వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 6 నెలల వరకు ఎక్సర్సైజెస్ కొన్ని చూపిస్తాము, అవి చేస్తూనే ఉండాలి. మొదటి నెలలో ఈ మందులు కాకుండా ఇంకేమైనా చేస్తామా అంటే కన్ను మూతపడడం లేదు. సో ఆటోమేటిక్గా మీరు నిద్రపోతున్నప్పుడు కన్ను డైరెక్ట్గా గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, కన్ను అంతా తెరిచే ఉంటుంది. కాబట్టి అది మురికి వల్ల కావచ్చు, ఇసుక రేణు వల్ల కావచ్చు, పార్టికల్స్ మన గాల్లో చాలా ఉంటాయి కదా, వాటి వల్ల కావచ్చు, లేకపోతే కాన్స్టెంట్గా డ్రై అయిపోతూ ఉంటుంది, కంటి మీద ఉన్న నీరు అంతా ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి కన్ను డ్రై అయిపోతుంది. దీనివల్ల కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడం కూడా అవసరం. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కొంతమందికి కళ్ళు పోయిన తర్వాత చూసాం మేము. కాబట్టి అది కన్ను పోయేదాకా వెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా కనుగుడ్డు, ఆర్టిఫిషియల్ టియర్స్ ఉంటాయి, కళ్ళలో వేసుకోవడానికి చుక్కలు ఉంటాయి, పెట్టుకోవడానికి ఒక జెల్ ఇస్తాము. దాని తర్వాత రాత్రిపూట పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ కన్ను మూసుకొని దాని మీద ఐ ప్యాచ్ వేసుకోవాల్సి వస్తుంది. బయటకన్నా వెళ్తున్నాము అన్నట్లయితే కంప్లీట్ కవర్ ఉండే గాగుల్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన జాగ్రత్తలు. దీంతోపాటు నరం రికవర్ అయ్యే కంటే ముందే కండ ఫంక్షన్ తగ్గుతూ పోతుంది బెల్స్ పాల్సీలో. సో కండ ఫంక్షన్ తగ్గకుండా ఉండాలి. నరం కండకి ఏం చేస్తుంది, కాన్స్టెంట్గా ఎంతో కొంత కరెంట్ ఇస్తూ పోతుంది. సో అదే కరెంట్ మనం గాల్వనిక్ మనం బయట ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మజిల్కి కండకి కరెంట్ ఇవ్వడం ద్వారా కండని యాక్టివ్గా ఉంచవచ్చు. ఇది కూడా ఫిజియోథెరపీలో ఒక భాగమే. మీరు ఇంటి దగ్గర చేసుకునే ఎక్సర్సైజెస్తో పాటు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కొన్ని రోజుల పాటు అప్ టు 2 వీక్స్, కొన్ని కేసెస్లో 2 వీక్స్ కంటే కూడా ఒక నెక్స్ట్ 1 more వీక్ కూడా ఇవ్వాల్సిన అవసరం కనపడవచ్చు. పేషెంట్ టు పేషెంట్ మారుతుంది. ఎన్ని రోజులు మనం ఈ స్టిమ్యులేషన్ ఇస్తున్నాం కరెంట్తో అనేది పేషెంట్ టు పేషెంట్ మారుతుంది. పక్షవాతంలాగే ఫేషియల్ పాలసీకి కూడా సత్వర వైద్యం అవసరం. అయితే తీవ్రత తక్కువగా ఉంటే దానంతట అదే తగ్గిపోతుంది. అలా కాకుండా ఫేషియల్ పాలసీ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మందులు వాడుకోవాల్సి ఉంటుంది.